హలో సార్, 1 year male child సార్ కంటిన్యూస్గా ఏడుస్తున్నాడని తీసుకొచ్చున్నారు సార్. Hi guys, welcome back to Kidsopedia. This is Dr. Bharat Vyas, your pediatrician. మాకు చాలా రెగ్యులర్గా ఎమర్జెన్సీ నుండి కాల్స్ వస్తూ ఉంటాయి. నైట్ 11 to 2 మధ్యలో 1 year old బేబీ కంటిన్యూస్ క్రై చేస్తుందనే కంప్లైంట్స్తో పేరెంట్స్ తీసుకొస్తుంటారు. పర్టికులర్లీ న్యూ పేరెంట్స్ కి మిడ్ నైట్ బేబీ లేచి ఏడుస్తుంటే ఏం చేయాలో తెలీదు, ఎందుకు ఏడుస్తుందో తెలీదు, పాపం కంగారు పడుతూ హాస్పిటల్కి తీసుకొస్తారు. సో మీ బేబీ మిడ్ నైట్ లేచి కంటిన్యూస్ గా ఏడుస్తుందంటే దేర్ ఈస్ కంటిన్యూస్ స్ట్రెస్ ఫర్ ద బేబీ. సో వాట్ ఆర్ ద కామన్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్? నెంబర్ 1 స్ట్రెస్ ఫ్యాక్టర్ ఫీవర్. మనం అర్లీగా ఫీడ్ అవ్వడం వల్ల మిడ్ నైట్ స్టొమక్ ఎంటీ అయిపోయి సివియర్ గ్యాస్ట్రైటిస్ తో బేబీస్ కంటిన్యూస్ గా ఏడుస్తూ నిద్రలేస్తారు. బై ఎనీ ఛాన్స్ కోల్డ్ ఉండడం వల్ల కానీ ఆర్ ఎల్స్ ఇచ్చిన ఫీడ్ రిగజిటేట్ అవ్వడం వల్ల కానీ నేసల్ బ్లాక్ అయ్యి బేబీకి బ్రీత్ సరిగా ఆడక సడన్ గా లేచి కంటిన్యూస్ గా ఏడుస్తుంటారు. సో మనం ఫీడ్ ఇచ్చేసి బెడ్షీట్స్ సాయిల్ అవ్వకూడదని టైట్ ప్యాక్ డైపర్స్ వేసి పడుకోబెట్టేస్తాం. బేబీస్ లో కూడా మనకిలాగే ఫీడ్ ఇచ్చిన తర్వాత పొట్టలో గ్యాస్ ఫామ్ అవుతుంది. మనం టైట్ ప్యాక్ డైపర్స్ వేయడం వల్ల బేబీస్ కింద నుంచి ఆ గ్యాస్ రిలీజ్ చేయలేవు. దీనివల్ల బేబీకి సివియర్ బ్లోటింగ్ వచ్చేసి మిడ్ నైట్ లేచి కంటిన్యూస్ గా ఏడుస్తుంటారు. సో వాట్ షుడ్ వి డూ? సో మీ బేబీ నైట్ లేచి కంటిన్యూస్ గా ఏడుస్తుంటే ఫస్ట్ టెంపరేచర్ చెక్ చేయండి. ఇఫ్ టెంపరేచర్ మోర్ దాన్ 100 ఉంటే పారాసెటమాల్ డ్రాప్స్ వేయండి. ఇఫ్ ఇన్ కేస్ నేసల్ బ్లాక్ ఉంటే సెలైన్ నేసల్ డ్రాప్స్ వేసి బల్బ్ సక్కర్ తో నేసల్ బ్లాక్ క్లియర్ చేయండి. వన్స్ నేసల్ బ్లాక్ క్లియర్ అయితే బేబీ బ్రీతింగ్ నార్మల్ గా తీసుకుంటూ కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. నెంబర్ 3 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇఫ్ ఇన్ కేస్ బేబీ బ్లోటింగ్ వల్ల కంటిన్యూస్ గా ఏడుస్తూ ఉంటే బేబీ స్టొమక్ చాలా హార్డ్ గా ఫీల్ అవుతారు. అప్పుడు కోలికేట్ డ్రాప్స్ వేసి ఆ వేసిన టైట్ ప్యాక్ డైపర్ రిమూవ్ చేసి బేబీ స్టొమక్ మీ షోల్డర్ దగ్గర వచ్చేలా ప్లేస్ చేసుకొని ఫ్రెష్ ఎయిర్ లో కొంతసేపు తిప్పండి. అలా చేయడం వల్ల బేబీకి గ్యాస్ రిలీజ్ అయ్యి కంఫర్ట్ వచ్చేస్తుంది. దిస్ ఈస్ ద రీజన్ మీరు కంటిన్యూస్ గా ఏడుస్తుందని ఇంటి నుండి హాస్పిటల్ కి వచ్చే వరకు ఆ గ్యాస్ రిలీజ్ అయిపోవడం వల్ల మా దగ్గర మాత్రం బేబీ కంఫర్టబుల్ గా నవ్వుతూ ఉంటుంది. అప్పటికి తగ్గకపోతే ఏం చేయాలి సార్? మేమున్నాంగా 24/7 అవైలబుల్ గా, అప్పుడు మా దగ్గరికి తీసుకురండి. డౌట్ సార్. ఏంటి బ్రో? ఇందాక మీరు డైపర్ ఓపెన్ చేయమన్నారు కదా, అప్పుడు మోషన్ కానీ యూరిన్ కానీ పోయింటే ఏం చేయాలి సార్? సర్ఫెట్ ఉతుక్కుంటారు, అవన్నీ మనకెందుకు బ్రో? మీ పాపల్ని కంటి పాపల్లా చూసుకునే మీ ప్రేమ సల్లగుండా సైనింగ్ ఆఫ్ కిడ్సోపీడియా.